వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇందాక మనం అనుకున్నట్టుగా పద్మ గారు, విజయసాయిరెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆ కోటరీలో ఉన్నారు, మీరు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అని అలర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఒకటి వాస్తవం, మీరు ఇందాక అన్నట్టుగా తనను తాను ముందుగా సేవ్ చేసుకోవడం కోసం ఎదుటి వాళ్ళ మీద ఒక బండేస్తున్నాడు అనేది కొంత కనబడుతుంది, నో డౌట్. దాన్ని మనం కొట్టిపారేయలేని ఇది. అట్ ది సేమ్ టైం ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చా, అలర్ట్ చేస్తూ ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోనో లేకపోతే ఇంకొట్టుతోనో భయంతోనే అనుకుందాం, భక్తితోనే అనుకుందాం, అలర్ట్ చేస్తున్నాడు. ఆ బాబు నువ్వు కోటరీని వదిలించుకుంటే కాస్త సేవ్ అవుతావు అని ఏమైనా అలర్ట్ చేస్తున్నారా? నేను ఇందాక ఆర్గ్యుమెంట్కు ఒక ఫేస్ వినిపించాను. ఇప్పుడు ఇంకొక ఫేస్ నేను ఏం చూస్తున్నానంటే, చాలా గూఢార్థం ఉంది ఈ ట్వీట్ లో. ఆయన ఏదో చాలా క్లియర్ ఇండికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇది కేవలం అంటే వెనిజులాతో పోల్చడం, అంటే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది టాపిక్. ఇవాళ సిబిఐకి సంబంధించినటువంటిదో లేకపోతే సిబిసిఐడి సంబంధించినటువంటిదో, మా ఈడీ కూడా తేలికైపోయింది కదా. ప్రధానంగా మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా ఈడీ అంటే భయం ఉందేమో కానీ మనకు సిబిఐ అన్న భయం లేదు, ఈడీ అన్న భయం లేదు. కాబట్టి అది చాలా కామన్ థింగ్. కాబట్టి దానికంత భయపడిపోయి ఎత్తుకెళ్ళిపోతారన్నంత ట్వీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంతర్జాతీయంగా లింకు పెట్టారు అని అంటే అంతర్జాతీయ విషయాలు చాలా సాయిరెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ కూడా దక్షిణాఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి లింక్ ఉంది, జరిగింది అనేటటువంటిది సమాచారం ఉంది. కేంద్రానికి ఉంది, రాష్ట్ర అధికారులకి, దర్యాప్తు అధికారులకు కూడా సమాచారం ఉంది. చాలా డిలే చేశారు, నో డౌట్. అది కూడా ఉంది కదా, అంటే ఏదో అదాని వ్యవహారంలో అమెరికాలో కేసు ఫైల్ అయింది, అది కూడా ఏదో ఉంది కదా. ఒకటి చాలా అంతర్జాతీయ విషయాలు ఉన్నాయి. దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు అనేటటువంటిది కూడా చాలా కాలంగా ఒక సందేహాస్పదంగా ఉంది. ఇంత ఎత్తున కంచెలు, సిబిఐకి అంత కంచెలు అవసరం లేదు. సిబిఐ అధికారులు వస్తే మామూలు ఇంటి గుమ్మ నుంచి వస్తారు, ఈడీ అధికారులు వస్తారు, నోటీస్ ఇస్తారు, పోతారు. అంత కంచెలు దాటుకుని వచ్చేంత గట్స్ ఈ దేశంలో ఎవరికి ఉంటాయబ్బా? అంత ఉగ్రవాదులు, అంత ఈ దేశంలో ఉండేంత ఉగ్రవాదులతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వైరం లేదు, నక్సలైట్లతో సమస్య లేదు. అసలు నక్సలైట్లు అది కూడా పోయింది, ఆ ప్రాబ్లం కూడా పోయింది ఇప్పుడు. కాబట్టి ఇంత కంచెల వ్యవస్థలని నిర్మించుకున్నారు అంటేనే ఏదో ఉంది, సంథింగ్, ఏదో అంతర్జాతీయంగా ఈయన మీద ఒక ఇది ఉంది అనేటటువంటిది చాలా కాలంగా నడుస్తుంది. అన్ని విషయాలు తెలిసినటువంటి సాయిరెడ్డి గారు బహుశా ఏదో ఇండికేషన్, అంతర్జాతీయ ప్రమాదాన్ని ఇస్తున్నారు, ఎత్తుకెళ్తారు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారంటే ఏదో ఇండికేషన్ ఉంది అనేటటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రెండు విషయాలు, ఒకటి బహుశా దేశ దర్యాప్తు సంస్థల గురించి అంత హెచ్చరించాల్సిన అవసరం లేదు. అసలు నథింగ్, వాళ్ళకి చాలా సింపుల్ అండి. దేశ దర్యాప్తు సంస్థలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకుంటారని సాయిరెడ్డి గారు అనుకోరు, సాయిరెడ్డి గారు సీరియస్ గా తీసుకోరు. అంతా ఆట కదా వీళ్ళకి, సిబిఐతో ఆడుకోవడం, ఈడీతో ఆడుకోవడం మనకు ప్రాక్టీస్. కాబట్టి దీని మీద హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత నవ్వుల పాలైపోయింది ఈడీ అన్న సిబిఐ అన్న. నిజమే, ఇప్పుడు వరప్రసాద్ గారు చెప్పింది కానీ, చాలా ప్రమాదం మీరు చెప్పింది కానీ, దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నది కానీ, గల్లీ గల్లీలో తిరుగుతున్నారు. ఏమన్నా ఢిల్లీలో మేము ట్యాకిల్ చేస్తామని చెప్తున్నారు, గల్లీలో తిరుగుతున్నారు. ఇంత నవ్వుల పాలైపోయింది. అనాలని కానీ, కేంద్రాన్ని అనాలని కానీ మేము ఎవరం కూడా భావించట్లేదు. కానీ ఇది ప్రజలు చాలా అంటే ఈజీ అయిపోతుంది అనేటటువంటిది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. నేరం చేస్తే పర్వాలేదు, తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి అనేటటువంటి ఇండికేషన్ కంటిన్యూస్ గా ఇస్తూ ఉంటే అది మంచి పద్ధతి కాదు కదా. మనం విలువలకు కట్టుబడుతున్నామని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంత డిలే చేయడం అనేటటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ చాలా దర్యాప్తు సంస్థల వైఫల్యం అనేటటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే సాయిరెడ్డి గారి ఇండికేషన్ అంతర్జాతీయ స్థాయి, వెనిజులాతో పోల్చడం, అమెరికాతో పోల్చడం, అంతర్జాతీయ విషయాలతో లింకు పెట్టడం వల్ల నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలు అంతర్జాతీయంగా కూడా ఉన్నాయి కనుక బహుశా అటువంటి ప్రమాదాన్ని ఏదన్నా ఇండికేట్ చేస్తున్నాడేమో అనేది కూడా మరి భవిష్యత్తులో తెలియాలి. రైట్. వరప్రసాద్ గారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందనుకోవచ్చా, లేకపోతే మీ వాళ్ళే మిమ్మల్ని